హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కుంభమేళలో తొక్కిసలాట జరిగి 17 మంది వరకు చనిపోయారు, 50 మంది వరకు గాయపడ్డారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అంటే ఈ విధంగా పుణ్యక్షేత్రాల్లో తొక్కిసలాట జరగడం, వరుసగా జరగడం అనేది భక్తుల్లో కాస్త ఆందోళన గురి చేస్తుంది. మొన్నే మనం తిరుపతిలో కూడా చూసాం. మళ్ళీ ఇప్పుడు కుంభమేళలో జరిగింది. అసలు ఏం జరిగింది కుంభమేళలో? ఈ తొక్కిసలాట గల కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? యాక్చువల్గా ఇది మహా కుంభమేళ అని పిలుస్తారు. ఎందుకంటే కుంభమేళ అంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చేది. అర్ధ కుంభమేళ అంటే 6 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహా కుంభమేళ అంటే 12 కుంభమేళ సర్కిల్స్, మండలాలు వస్తాయన్నమాట. 12 × 12 144 ఏళ్లకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ. సో ఈ మహాకుంభమేళలో ప్రధానంగా ఏంటంటే పవిత్ర స్థానాలు, అంటే దాన్ని అమృత స్నానం అని పిలుస్తారు. అమృత స్నానాలు అనేవి దాదాపు 6 డేట్లలో జరుగుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ జనవరి 13, తర్వాత 14, తర్వాత 29, ఇప్పుడు నిన్న జరిగిన ఇది ఈ అమృత స్థాన్ సందర్భంగా తొక్కిసలాట. ఇది కాకుండా నెక్స్ట్ ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 ఈ డేట్లలో జరుగుతాయన్నమాట. అందుకని ఈ తారీఖుల్లో మాత్రమే కోట్ల మంది స్నానాలు చేయడానికి వస్తారు. అదేంటంటే ఆ ఘాటు దాదాపు 12 కిలోమీటర్ల పొడవు పెంచారు. యాక్చువల్గా లాస్ట్ 2019లో 8 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 12 కిలోమీటర్ల ఘాట్ చేశారు. ఇది బేసిక్గా ఏంటంటే ఈ మహాకుంభమేళ 4 ప్లేసుల్లో జరుగుతుంది. హరిద్వారు, ఉజ్జయిను, తర్వాత నాసిక్, ప్రయాగ్రాజ్. సో ఇప్పుడు మనకు జరిగింది వచ్చి ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం అంటారు. అంటే గంగా, యమున, సరస్వతి నదుల కూడలి. ఆ సంగమంలో ఈ మహా కుంభమేళ సందర్భంగా మౌని అమావాస్య నిన్న వచ్చింది. ఈ మౌని అమావాస్య సందర్భంగా స్నానాలు, ఈ అమృత స్నానాలు అనేవి అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాయి. అంటే అరౌండ్ 2-3 ఆ టైం నుంచి జరుగుతాయి అన్నమాట. సో ఈ సందర్భం ఏంటంటే బారికేడ్లు పెట్టారు. కోట్ల మంది జనం వచ్చారు. ఈ బారికేడ్లని ఒక్కసారిగా తోసుకొని ముందుకు వెళ్ళిపోయారు భక్తులు. అందుకే ఈ ప్రమాదం జరిగిందనేది ఇప్పటికి వస్తున్న ప్రాథమిక నివేదిక చెప్తుంది. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ అక్కడ ఉన్నారు, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా చెప్పిన ప్రకారం బారికేడ్లని తొలగించుకోవడం వల్ల, ముఖ్యంగా విమెన్ అనమాట, విమెన్ తొలగించుకొని వెళ్ళడం వల్ల ఒక్కసారిగా అందరూ వెళ్ళేసరికి మామూలుగా అయితే బారికేడ్లు ఉంటాయి, ఆర్గనైజర్కి పంపిస్తారు. కానీ ఆ బారికేడ్లను వీళ్ళు తోసేసుకున్నారు. దానివల్ల ఈ తొక్కిసలాట జరిగింది. అది కూడా అర్లీ మార్నింగ్ 2-3 మధ్య జరిగిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ మీడియా కానీ కరెక్ట్గా ఒక సంఖ్య ఫిక్స్గా చెప్పట్లేదు. 10 మంది చనిపోయారంటారు, అసలు చనిపోలేదు, గాయపడ్డారంటారు. ఇలాగా రకరకాలుగా ఉంది. అఫీషియల్గా ఇంకా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ టైంకి ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే మీడియా 10 నుంచి 20 మంది వరకు చనిపోయారని మాత్రం మనకు అర్థమవుతుంది. ఒక 50 మంది వరకు గాయపడ్డారు. వాళ్ళని అక్కడే అంబులెన్సులు రెడీగా ఉన్నాయి. ఇమ్మీడియట్గా అంబులెన్సులు తీసుకెళ్లారు. కాబట్టే ఈ మరణాల సంఖ్య తక్కువ అని చెప్తున్నారు. కొంత గాయపడి లైట్గా గాయపడిన వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేశారని చెప్తున్నారు. అయితే మోడీ కూడా దీంట్లో ఇమ్మీడియట్గా రంగంలో దిగి యోగితో ఇప్పటి వరకు 2 సార్లు ఫోన్ చేశాడని చెప్తున్నారు. అట్లాగే అమిత్ షా కూడా రంగంలో దిగారు. ఆల్రెడీ దానికి ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మహాకుంభమేళ అనేది 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. మొత్తం ఈ 45 రోజులు జరుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు టోటల్గా 45 డేస్ జరుగుతుంది. సో ఈ 45 డేస్లో దాదాపు 40 కోట్ల మంది మొత్తం భక్తులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి, మన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి కూడా 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసి దానికి తగిన ఏర్పాట్లు కూడా ప్రభుత్వాలు చేశాయన్నమాట. దీనికి ఓవరాల్గా 7,500 కోట్ల బడ్జెట్ కేటాయించారు ఈ ఏర్పాట్లకి. దీని నుంచి ఇన్కమ్ గవర్నమెంట్కి దాదాపు 2 లక్షల కోట్లు, అంటే 2 ట్రిలియన్ రూపీస్, 2 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా వేస్తారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఈ చుట్టుపక్కల ఒక గంగా ప్రహరీ అనే పేరుతో వాల్స్ దాదాపు 83 చోట్ల ప్రాజెక్టులు
వాల్స్ కట్టడం, ఇతర ప్రాజెక్టులు కట్టడం చేశారు. దీనికి 1428 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగే ఇది మొత్తంగా 40,000 ఎకరాల్లో జరుగుతుంది. ఎకరాలు కాదు, సారీ, హెక్టార్స్. 40,000 హెక్టార్స్లో జరుగుతుంది. ఈ ఘాట్ పొడవు కూడా మొత్తం 25 సెక్టర్స్ ఉంటాయి. 25 సెక్టర్స్లో ఈ ఘాట్ పొడవు కూడా 12,000 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత 1,50,000 హెక్టార్లు మొత్తంగా విస్తీర్ణంలో ఇది పెట్టారు. సో దీంట్లో డాక్టర్లు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పకడ్బందీగానే చేశారు. దాదాపు 407 మంది డాక్టర్లు, 700 మంది పారా మెడికల్ స్టాఫ్, తర్వాత 40,000 మంది పోలీసులు కూడా ఉన్నారు. 24 గంటలు పనిచేసే అంబులెన్సులు ఉన్నాయి. 24 గంటలు పనిచేయడానికి అక్కడ ఒక స్పెషల్గా 100 బెడ్ సెంట్రల్ హాస్పిటల్ ఏర్పాటు చేశాడు. దాంతోపాటు భీష్మా క్యూబ్ అని ఒకేసారి 200 మంది వరకు ట్రీట్ చేయగలిగిన ఒక క్యూబ్స్ని ఏర్పాటు చేశారు. అట్లాగే కొన్ని వేల టెంట్స్ని క్రియేట్ చేశారు. తర్వాత ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని సర్వైలెన్స్ కెమెరాల ద్వారా చేస్తున్నారు. పైన హెలికాప్టర్లు తిరుగుతుంటాయి. అలాగా చాలా ఒక నాసా స్టైల్లో ఇది చేశారు. అంటే ఈ స్థాయి 40 కోట్ల మందితో జరిగే రిలీజియస్ ఒక కార్యక్రమం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఇది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్ అని అంటారు దీన్ని. ఇలాంటి దాంట్లో ఇలాంటి ప్రమాదం జరగడం ఖచ్చితంగా ఇబ్బందికరమే. అది ఆల్రెడీ వీళ్ళ మీద విమర్శలు కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ ఉంది. అందుకనే ఇంత పకడ్బందీ ఏర్పాట్లు కూడా మోడీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం చేశారు అక్కడ. స్టిల్ చేసినా కూడా ఇది జరిగిన దానికైతే ఇంకా నివేదికలు అయితే రాలేదు. కరెక్ట్ కారణాలు కూడా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. అక్కడున్న మీడియా, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో చేసిన అనేక మీడియా రిపోర్ట్స్ నేను చూశాను మార్నింగ్ నుంచి. ఆ మీడియా రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ బ్యారికేడ్లను తోసుకోవడం వల్ల వచ్చారని చెప్తున్నారు. ఆల్రెడీ ఇది పొలిటికల్గా కూడా ఇదైంది. ఎస్పీ సమాజ్వాదీ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది మిస్మేనేజ్మెంట్ వల్లే జరిగిందని. అట్లాగే ఆపు కూడా యోగి ఢిల్లీకి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసే బదులు అక్కడ ఫోకస్ చేసి అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటే బెటరు అనేది వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకంటే యోగి ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నాడు అనేది అక్కడ ఆపు కూడా విమర్శించింది. వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏమంటే వివిఐపీలకి, తమ బంధువులకి విపరీతంగా బీజేపీ వాళ్ళు పాసులు ఇచ్చేస్తున్నారు. అందువల్ల కామన్ పీపుల్లో ఒక అసహనం పెరిగిపోతుంది. వాళ్ళు వెయిట్ చేసి గంటలు వెయిట్ చేసి వాళ్ళకి టైం దొరకకుండా ఈ వివిఐపి కల్చర్ వల్లనే జరిగిందనేది ప్రధానంగా విమర్శ. ఇది ఒక ప్రాబ్లం మన దేశంలో. ఏంటంటే భక్తి ఉన్న చోటంతా కూడా వివిఐపీలు రంగంలో దిగుతారు. దానివల్ల సామాన్య భక్తుల వెయిటింగ్ అవర్స్ పెరిగిపోతాయి. సో అదొక మేజర్ కారణం. ఎన్ని కథలు చెప్పినా, ఏ గవర్నమెంట్లు వచ్చినా ఈ విషయంలో బేసిక్గా తేడా కనబడటం లేదు. మన తిరుమల సందర్భం కూడా ఇదే చర్చ మనకి కనబడుతుంది. ఈ వివిఐపీలు కల్చర్ వల్లనే అది జరుగుతుందని. సో ఇక్కడ కూడా అదే జరిగినట్టు కనబడుతుంది. ఇక్కడైతే ఏర్పాట్లు కానీ, ప్లానింగ్